హలో ఆల్ వెల్కమ్ టు సినిస్కోప్. హియర్ ఈజ్ అవర్ రివ్యూ ఆఫ్ వా వాత్యాల్. సో తెలుగులో అన్నగారు వస్తారు. సో ఈ ఫిల్మ్ వచ్చేసరికి యాక్చువల్లీ అఖండ 2 రిలీజ్ అవ్వాల్సింది, బట్ కొన్ని కోర్ట్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయింది. సో ఫైనల్లీ ఫెస్టివల్కి, మన పొంగల్కి తమిళ్లో మాత్రం రిలీజ్ అయింది, తెలుగులో రాలేదు. సో బట్ ఈ తెలుగులోకి కూడా ప్రాయ 2 వీక్స్లోనే ఓటీటీకి వచ్చింది. అంటే అన్నగారు వస్తారు అనే పేరుతో రాలేదు, కానీ బట్ వావాతియర్ అనే పేరుతోనే ప్రైమ్లోకి 2 వీక్స్లోనే వచ్చింది. బట్ అందులోనే మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు ఓటీటీలో 2 వీక్స్కే. వావ్, సరే పోనీలో ఎలా ఉందని చెప్పి చూద్దాం. కార్తీక్ గారు ఒక మంచి కాన్సెప్ట్స్, యూనిక్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఓపెన్ చేసా ప్రైమ్ వీడియో, చూసా తెలుగు లాంగ్వేజ్లో. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అన్నగారు ఎవరు, ఆయన కార్తీ సినిమాలో ఒక ఇన్స్పెక్టర్. సో తను సస్పెన్షన్ అవుతుంది. సో ఎందుకు, సో తను సస్పెన్షన్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. 2 hours 7 minutes రన్ టైం. సో ఎలా ఉందంటే, హ్యాపీగా మూవీ స్కిప్ చేసేది ఏం లేదు. సినిమాలో ఏమన్నా నచ్చినాయి అంటే కార్తీక్ గారి పర్ఫార్మెన్స్. అంటే నేను తన ప్రీవియస్ ఫిలిమ్స్లోకి పోల్చుకుంటే ఇది కొంచెం రిఫ్రెషింగ్గా, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్స్తో సినిమా నిలబడుతుందా అంటే నిలబడదు. కానీ రిమైనింగ్ ఏమైనా బాగుంది, ఏం బాగాలేవు, లిటరల్లీ ఏం బాగాలేవు. మూవీలో కార్తీక్ గారి పర్ఫార్మెన్స్, కాన్సెప్ట్ ఓకే, కొద్దిగా బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ కానీ ఒకటే పాయింట్ పట్టుకొని దాన్ని తిప్పుతారు. సో మళ్ళీ ఎగ్జిక్యూషన్ బాగోదు. రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అస్సలు లిటరల్లీ అస్సలు బాగోవు. నాకు ఫస్ట్ హాఫ్ వరకు నా నిద్ర వచ్చేసింది. లిటరల్లీ అస్సలు నేను థియేటర్లో చూడలే, ఓటీటీలో చూసేటప్పుడు నాకు నిద్ర వచ్చేసింది. అమ్మ బాబోయ్, ఇది కానీ థియేటర్లో వచ్చింది మాత్రం 100% పడుకునేవాడిని. ఓటీటీలో ఫస్ట్ హాఫ్ వరకు నాకు నిద్ర వచ్చేసింది, అంత ఘోరంగా ఉందన్నమాట. సో సెకండ్ హాఫ్ అర్థమైపోతుంది, మా స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ వరకు అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ ఏదో ఇట్లా ఓకే, అమ్మ ఎప్పుడు అయిపోద్దిరా బాబు, నాకు ఇదే ఫీల్ రావడం. సో ఇదే జరిగింది. సో క్లైమాక్స్ ఓకే, అన్వాంటెడ్ సాంగ్స్ ఎందుకు వస్తే తెలీదు. లవ్ స్టోరీ అసలు అన్వాంటెడ్. అసలు కీర్తి శెట్టి గారు అసలు ఎందుకున్నారు మరి తనకే తెలియాలి. సో ఇంకేం సినిమాటోగ్రఫీ ఓకే అంతే, అందమించి ఏం లేదు. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా అసలు బాగాలేదు. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. సో ఇలా అన్నా అని చెప్పేసి మళ్ళీ కమెంట్స్ పెట్టేసి ఏం చేయొద్దు. జస్ట్ నా ఒపీనియన్, స్కిప్ ఇట్. నా ఒపీనియన్ మాత్రం స్కిప్ ఇట్, అంత బిచ్చి ఏం లేదు. లిటరల్లీ నేను చెప్పిన ఏం లేదు. దట్స్ ఆన్ ది రివ్యూ ఆఫ్ వా వాత్యాల్ అన్నగారు వస్తారు. ఇలాంటి మరి ఎన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.